ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం పంచాయతీ ఊట్లపల్లి పంచాయతీ పరిధిలో గల తిమ్మాపురం గ్రామస్తులు అశ్వారావుపేట తహసీల్దార్ని కలిసి తమ బాధలు విన్నవించుకున్నారు. ఎలక్షన్ టైంలో మాత్రమే గుర్తించి రాజకీయ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప మా బాధలు పట్టించుకునే నాదురే లేదని ఎంఐ న్యూస్ ముందు వాపోయారు. త్రాగటానికి నీళ్లు, వసతి కూడా లేదని తెలియజేశారు. ఇదిలా ఉంటే పుండు మీద కారం చల్లినట్టు మా తిమ్మాపురం గ్రామాన్ని ఖాళీ చేయాలని ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులను కోరినట్టు సమాచారం. అంతవరకు వస్తే మేము కలెక్టర్ని కలిసి అసలు ఈ భూమి ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందా, రెవెన్యూ పరిధిలోకి వస్తుందా అని జాయింట్ సర్వే నిర్వహించాలని, దానికోసం కలెక్టర్ని కలుస్తామని తెలియజేశారు. అయితే మా కొన్ని ఓట్లేమో ఇక్కడ వేదాంతపురం ఉన్నాయి, కొన్ని ఓట్లేమో ఓట్లపల్లి ఉన్నాయి. ఇందు మూలంగా మాకు అభివృద్ధి అనేది జరగడం, మా గ్రామానికి అభివృద్ధి అనేది జరగటం లేదు. ఏంటని మా ఎంఆర్ఓ గారిని కలవడానికి వచ్చాం. వస్తే ఎంఆర్ఓ గారు ఈ పంచాయతీ ఓటు వరకు ఇక అలాగే ఉంటుంది, తర్వాత పని తర్వాత జరుగుద్ది అని అంటున్నారు. కాదు, పంచాయతీ ఓటు ఖచ్చితంగా మారాలి అంటే ఫారెస్ట్ వాళ్ళు అక్కడ తిమ్మాపురం గ్రామాన్ని లేపమని అడుగుతున్నారు అని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. గ్రామం మొత్తం అంటే మేము 52, 53 ప్రకారం జాయింట్ సర్వే పెట్టండి, కాసరా పాయింట్ ప్రకారం ఏది రెవెన్యూ ఏది ఫారెస్ట్ అనేది తేలుద్ది, తేల్చిన తర్వాత మీరు ఆ పని చేయమని అడిగాము. సరే, ఇప్పుడు మేమున్నది ఫారెస్ట్ అయితే పక్కన వందల వేల ఎకరాలు ఆక్టిఫై అయి ఉన్నాయి. మొత్తం ఆంధ్ర వాసులు మొత్తం చేసుకుని తింటున్నారు. మరి వాటి పరిస్థితి ఏంటి? అది అడిగారా? అది అడిగామండి. మేము అది కూడా అడిగామండి. సరే, ఇప్పుడు మాది ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటుంది గ్రామం వచ్చి. సాగు చేసుకునే ల్యాండ్లో ఏమో ఒక 110 ఎకరాలు ఉంటుంది. ఇక మాది ఇలాగని అంటున్నారు. సరే, మరి పక్కన వందల వేల ఎకరాలు ఉంది. మరి ఆ ల్యాండ్లు దేనికి వస్తాయి అంటే పంచాయతీ ఓటు వరకు ఓట్లపల్లి వేయటం కోసం ఇవన్నీ జరుగుతుంది. అందుకనే సరే, వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉంటే మేము కలెక్టర్ గారిని కలుస్తామండి. కలెక్టర్ గారిని కలుస్తాము. ప్లస్ ఈ పంచాయతీ ఓటు వరకు బహిష్కారం చేస్తాం. పిటిషన్ ఇచ్చారు ఎవరికన్నా? అసలు ఇంకా ఎవరికి ఇవ్వలేదండి. గత సోమవారం వెళ్దాం అనుకున్నాం. అనుకునేసరికి ఏమో ప్రజావాణి రద్దు అన్నారు. అనేసరికి ఆగిపోయాం. తర్వాత వెళ్దామనేసరికి ముందర ఎంఆర్ఓ గారిని కలిసి చూడండి అని అంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చాం. ఎంఆర్ఓ గారేమో ఈ విధంగా అన్నారు, మేము గట్టిగా అడుగుతున్నామని మిమ్మల్ని లేపమంటున్నారు ఫారెస్ట్ ల్యాండ్ నుంచే అని అంటున్నారు. అది ఫారెస్ట్ ల్యాండ్ రెవెన్యూ అనేది తీర్చిన తర్వాత మనం అంటే బాగుంటుంది.